అప్పుడు కృష్ణనాథ్ గారు అన్నాడు ఒక రోజున, మురళీమోహన్ వీడు మంచి విలన్ అవుతాడయ్యా మన తెలుగు ఇండస్ట్రీలో, బాగున్నాడు అన్నాడు. ఇండస్ట్రీలో విలన్ అవటం ఏంటంటే బాబు, ఇండస్ట్రీకి మొగుడు అవుతాడు చూడండి. చిరంజీవి గారు వచ్చిన తర్వాత వీటన్నిటిలోనూ మార్పు వచ్చింది. అందుకని నేను అంటాను, చిరంజీవి ఇండస్ట్రీకి రాకముందు, చిరంజీవి ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత, క్రీస్తు పూర్వం క్రీస్తు శకం లాగా అవును, అదొక చిరంజీవి శకం అనమాట. అంత సక్సెస్ అవ్వటం, సాంగ్స్ బ్రహ్మాండంగా చేసేయడం, ఫైట్లు బ్రహ్మాండంగా చేసేయడం. ఆ తర్వాత కృష్ణ గారు మేమందరం ఇట్లా ఫైట్లు చేస్తుంటే ఎవరికి నచ్చేయి కదా. అవునండి, అవన్నీ ఏంటో తేలిపోయాయి. చిరంజీవి గారు వచ్చి ఫైట్లు చేసిన తర్వాత ఇంకెవరు డూప్ అంటే కూడా ఒప్పుకునేవాడు కదండి. నువ్వే నేను చేస్తానంటే నాకు డూప్ అక్కర్లేదు అనుకున్నట్టుగానే సినిమా బాపు గారు కూడా చూసి, ఆ షూటింగ్ జరిగే రోజుల్లోనే చిరంజీవి చేసేస్తా అంటే ఆ జనం మధ్యలో ఆ డ్యాన్సులు అవన్నీ సెకండ్ టేక్ అనేది కూడా అవసరం ఉండేది కాదు. చేస్తాడు ఆయన కూడా, చాలా బ్రహ్మాండంగా ఉన్నాడు, చాలా బాగా చేస్తున్నాడు, పెద్ద హీరో అవుతాడని ఆయన. జయకృష్ణే అసలు తీసుకొచ్చింది. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేసిన వాళ్ళలో బాగున్నాడు ఈ కుర్రాడని చెప్పి జయకృష్ణ తీసుకొచ్చి పెట్టాడు. అవునా? అప్పుడు క్రాంతి కుమార్ కూడా చూసి క్రాంతి కుమార్ ప్రాణం ఖరీదులో పెట్టాడు. సో అట్లా ఇక సక్సెస్ వచ్చేసి అవునండి దుమ్ము దులిపేశాడు ఆయన. ఒక